సభాధ్యక్షులు కాచం సత్యనారాయణ గారు, వేదికన మీద ఉన్నటువంటి నాయకులు సుధాకర్ గారు, యాదయ్య గారు, కేవీఎల్ గారు, శేఖర్ రెడ్డి గారు, అట్లాగే మిత్రులు నాగేశ్వరరావు గారు, రామచంద్రారెడ్డి, జయ వినయ్ మిత్రులారా. సరే, నేను ఎందుకనంటే దాదాపు ఐప్సో అని అంటేనే అంతర్జాతీయ సమస్యల మీద కలమిప్పగలిగినటువంటి ప్రజాభిప్రాయాన్ని సమకూర్చేటువంటి ఒక పెద్ద జాతీయ సంస్థ. దాన్ని రాష్ట్ర సంఘం పక్షాన ఈరోజు క్యూబాకు సాలిడారిటీగా సంఘీభావంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో యాక్చువల్గా నేను వర్చువల్ కోర్టులో ఉన్నా కానీ కేవీఎల్ సార్ కనిపించే దానికి అన్నందుకు శేఖర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, ఒకసారి వచ్చిపోతే బాగుంటుంది అని చెప్పి నేను ఆ వరుసలో వచ్చిన అనుకోండి. సరే, ప్రధానమైన ఉపన్యాసకులు చేశారు చేయబట్టి నేను 1-2 నిమిషాలే మాట్లాడతాను. సరే, క్యూబా ఒకప్పుడు ప్రపంచంలో చాలా గొప్పగా చెప్పుకునేటువంటి అమెరికా దేశం, మనకేమో అది ఒక సామ్రాజ్యవాద దేశం. ఇప్పుడైతే క్యాపిటలిస్ట్ కంట్రీగా ఉండేటువంటి దేశంగా చూస్తున్నాం. కానీ ఆనాడేమనంటే అది ఆక్టోపస్ లాంటిది, కూరలు విప్పి దేన్నైనా కానీ తన కబంధ హస్తాల్లోకి తీసుకునేటువంటి ఒక సామ్రాజ్యవాద దేశం. మరి అటువంటి దేశానికి ఎల్లరూ కూడా భయపడి తనతోటి శత్రుత్వం కాకుండా, మిత్రత్వం కాకుండా కానీ శత్రుత్వం లేకుండా ఉండేటువంటి రోజులు. మరి ఇవాళ మారుతున్న ప్రపంచంలో తన పాత్ర ఏంటిదనేది అది చర్చనీయాంశమే. ఏదేమైనప్పటికీ కూడా ఇంగువ కట్టిన గుడ్డది ఇంగువ పైన కానీ ఏంటిదనంటే వాసన ఉంటుంది అన్నట్లు అమెరికా దేశం వాళ్ళు అనేక రకాల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, అటువైపు చైనా నుండి కానీ ఇతరత్ర కానీ అనేక సమస్యలు వస్తున్నప్పటికీ గంభీరంగా గర్జిస్తూనే ఉన్నది. కానీ మరి ఆ రోజుల్లో ఒక 3-4 దేశాలు అమెరికాను ప్రశ్నించగలిగినటువంటి సోవియట్ యూనియన్ ఉన్నటువంటి రోజుల్లో సోవియట్ యూనియన్, తదనంతరము సరే చైనా, ముఖ్యంగా చిన్న దేశమైనప్పటికీ క్యూబా, అనంతరం మరి సంఖ్యలో పిల్లల్ని ఎత్తుకొని యుద్ధం చేసినటువంటి వీరచరిత్ర కలిగినటువంటి వియత్నాం, ఈ 4 దేశాలని ప్రాముఖ్యంగా చెప్పుకుంటున్నటువంటి చరిత్రకు సాక్షులం. ఎందుకనంటే అమెరికా గురించి ఒక మాట చెప్పాలని అంటే, ఇవాళ బీజేపీ లాంటి పార్టీలు ఏదేమన్నంటే పాకిస్తాన్, చైనా లేకుంటే మరో దేశం రెచ్చగొడుతున్నటువంటి తరుణంలో ఆనాడు మరి బంగ్లాదేశ్ వారు జరిగేటప్పుడు ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలో జరుగుతుంటే భారతదేశం సాలిడారిటీగా సంఘీభావంగా ముజిబుర్ రెహమాన్ వైపు ఉంటే, అమెరికా తన సప్తమ దళాన్ని వస్తున్నది ఖబర్దారని ప్రపంచాన్ని హెచ్చరించింది, ముఖ్యంగా మన భారతదేశాన్ని హెచ్చరించింది. అటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఎవరు గొంతెత్తేటందుకు సంసిద్ధంగా లేరు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏంటిదనంటే మరి స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి బంగ్లాదేశ్ ప్రజానికానికి ముజిబుర్ రెహమాన్కి మద్దతుగా నిలబడ్డారు. కానీ మద్దతు వాయిస్ అంటే ఏంటిదంటే సంఘీభావాన్ని, ప్రజల యొక్క మద్దతును తెలియజేస్తుంది. కానీ సప్తమ నౌకాదళం అంటే దేశాలని, రాజ్యాలను కూల్చివేయగలిగిన ఓడల మించి సమస్తం బాంబులు కానీ లేకుంటే అధునాతనమైనటువంటి ఆయుధాలతోటి కబలించగలిగినటువంటి శక్తి ఒక్క సప్తమ నౌకాదళానికి ఉన్నది. అటువంటిది కదులుతుంటే ఆనాడు సోవియట్ యూనియన్ ఒకటే మాట అన్నది, ఖబర్దార్, ఒక్క అడుగు ముందుకేస్తే నీ సప్తమ నౌకాదళాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పారు. ఆ ఒక్క మాటతోటి సప్తమ నౌకాదళం ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా వెళ్ళిపోయింది. అందు గురించి ఏంటిదని అంటే
ఇవాళ అటువంటి శిబిరాలు, సోషలిస్ట్ శిబిరాలు, లేకపోతే అలీనా దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ విధానాలు ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, ఆ రకంగా ఆలోచించేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పాలక వర్గాలు ఆ రకమైనటువంటి పాత్ర వహించడంలో వారు తమ యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయి ఏమన్నానంటే వ్యాపార లావాదేవీల్లో పడ్డారు. ఆ రాజకీయాల్లోకి వెళ్ళడం లేదు. ఇవాళ ఒకటే పూర్ణ క్యాపిటలిజంలో మొత్తం అంతా కార్పొరేటీకరణ జరిగి అన్నీ కూడా మార్కెట్ల విస్తరణకు చేస్తున్నటువంటి తరుణంలో ఇవాళ దాకా శేఖర్ రెడ్డి గారు చెప్పినట్లు వెనుజులా మీద సోషల్ మీడియాలో చూస్తే ఏంటిదనంటే మొత్తం దరిద్రమే అక్కడ తాండవిల్లుతున్నట్లు, అంతకు మునిపేదో ఏమంటారు సకల సౌభాగ్యాలతో ఉన్నట్లు ప్రచారం చేస్తుంటారు. సరే, వెనుజులా ప్రజలు ఏ రకంగా నిలబడుతున్నారో అది వేరే అంశం అనుకోండి. ఇవాళ క్యూబా గురించి వచ్చినప్పుడు ఏంటిదనంటే ఆనాడు లాటిన్ అమెరికన్ దేశాలకు అది వెన్నుదన్నుగా ఉండి ఇవాళకి కూడా ఏంటిదనంటే ప్రపంచంలో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ప్రపంచంలో పేద దేశాల విద్యార్థులు చదువుకునేటందుకు వాళ్ళు ఇవాళకి కూడా వారికి కావలసినటువంటి విద్యని, వైద్యాన్ని అందిస్తున్నటువంటి ఒక ఘన చరిత్ర కలిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి క్యూబా దేశం. అటువంటి దేశం మరి ఇవాళ సమస్యలని మరి అమెరికాకు 90-100 కిలోమీటర్ల ఉండి నిలబడగలుగుతుంటే ఇవాళకి అమెరికా కూడా ఏంటిది, అమెరికా తను పెట్టినటువంటి రెస్ట్రిక్షన్స్, వారు పెట్టినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలు ఏంటిదని అంటే మెసలనీయకుండా చేసి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నిజంగా కూడా అదేదో దేశాల భిన్నాభిప్రాయాలు ఉండవా అంటే ఉండొచ్చు. యువకులు మాకు ఈ ఏది మాకు కాస్త నేను సోవియట్ యూనియన్లో యూత్ అంతా నాడేందంటే సబ్బుల గురించి, విదేశాల నుంచి పోతే సబ్బులు ఇస్తావా, అగరబత్తీలు ఇస్తావా, లేకుంటే ఇంకోటి ఇస్తావా అని తపన పడినట్లేంటిదనంటే కొన్ని సమస్యల మీద ఏమన్నా కొంతమంది లోపల అసంతృప్తి ఉంటే ఉండొచ్చు. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని క్యూబాని పీచమనచాలనేటువంటి పద్ధతిలో అమెరికన్ ప్రభుత్వం తన ఆంక్షలే కాకుండా ఇవాళ దేశంలో సోవియట్ యూనియన్లో చేసినటువంటి పద్ధతుల్లో క్యూబాని ఒక సోషలిస్ట్ దేశంగా ఉండకుండా దాన్ని తన చేతిలోకి తెచ్చుకొని తన పాపం కట్టుకోవాలనేటువంటి యత్నం చేస్తున్నటువంటి దేశంలో మనం ఏం చేయలేకపోవచ్చు. కానీ అన్నింటికంటే గొప్పది వియత్నాం ప్రజలు గెలిచినప్పటికీ వియత్నాం ఆనాడు వియత్నాం బాయు హమారా తుమారా సాత్ హై అన్నటువంటి ఒకే ఒక నినాదం యావత్తు ప్రపంచాన్ని ఏంటిదంటే అమెరికాను ఒంటరిగా చేసింది. ఇవాళ కూడా ఏంటిదనంటే క్యూబాలో ఏదో సాగు చూపించేంటిదనంటే తన కుతంత్రాలతోటి క్యూబానికి దాన్ని కొలగొట్టాలని, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని, అక్కడ ఉన్నటువంటి సోషలిస్టు రాజ్యాన్ని రద్దు చేసి తమ పాలనలోకి తీసుకొచ్చుకోవాలన్నటువంటి యత్నం ఇది దుర్మార్గమైనది. ప్రపంచంలో కమ్యూనిస్టులు, సోషలిస్టులే కాదు, డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య భావాలు కలిగిన అందరూ కూడా ఇవాళ క్యూబన్ ప్రజానాయకులతో నిలబడుతున్నారు. ఆ దశలో ఐట్సో తీసుకున్నటువంటి ఈ గొప్ప నిర్ణయాన్ని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.